శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం యొక్క పూజా సామాగ్రి, పూజా విధానము, వ్రత కథ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. ముందుగా వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని తెలుసుకుందాం. పూజా సామాగ్రి మనకి ఏమి కావాలంటే పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరవత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము, అమ్మవారి యొక్క ప్రతిమ లేక విగ్రహము, పంచామృతములు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, 9 ముడులు వేసిన తోరము, దారానికి పసుపు రాసి ఒక్కొక్క పువ్వు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. 9 తోరములు కావాలి. 1 అమ్మవారికి, 1 మీకు, మిగతావి ముత్తైదువులకు. పూజా విధానం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీట మీద కొద్దిగా బియ్యము పరిచి పూర్ణ కుంభంలో బియ్యము వేసి మర్రియగుళ్ళు కానీ, మామిడి ఆకులు కానీ, అవి దొరకకపోతే తమలపాకులు కానీ వేసి ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి పూజకు సిద్ధం చేయాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ముందుగా దీపము వెలిగించాలి. తరువాత ఆచమ్యం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంఘర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచః ఏతే భూమిభారకః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని అక్షింతలు వాసన చూచి తమ ఎడమ ప్రక్కన వేయవలెను. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవలను. మమ ఉపాత దురితయక్షాయ ద్వారా శ్రీ పరమేశ్వరీముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరుః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యప్రదేశే మహాలక్ష్మీదేవతా బ్రాహ్మణ హరిః సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశి తిథౌ ఉత్తరాషాఢ నక్షత్రే శుక్రవాసరే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీముద్దిశ్య
श्रीवरलक्ष्मी प्रीत्यर्थं यावच्छक्ति ध्यानवाहनादि షోడశోపచారపూజాం కరిష్యే తదంగత్వేన కలశపూజాం కరిష్యే అని సంకల్పము చేసి కలశమునకు గంధాక్షతలు పెట్టి పుష్పమును కలశములో నుంచి చేతితో కలశమును మూసి ఈ శ్లోకమును చదవవలను. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోదయజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్థం దురితాక్షాయకారకः గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన దేవమాత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. కలశములోని ఉదకమును పుష్పముతో దేవునిపైన తమపైన పూజా ద్రవ్యములపైన చల్లవలెను. ఒక పుష్పమును చేతితో తీసుకొని దేవుని పటంపై పెట్టవలను. ఈ మంత్రం చెప్తూ కళ్యాణి కమల నిలయే కామితార్థప్రదాయిని యావత్ త్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరో భవ. అత ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరో భవ మే గేహే సురాసుర నమస్కృతే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవః బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ధ్యాయామి. ఇప్పుడు వరలక్ష్మీదేవి చిత్రపటంపై ఒక్కొక్క చుక్క నీరు పోస్తూ ఆవాహనం చేద్దాం. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆవాహయామి. సూర్యాయుతనిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభూషితే సింహాసనమిదం దేవి గుహ్యతాం సురపూజితే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. రత్నఖచితసింహాసనం సమర్పయామి. సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహణ దేవి త్వాం సర్వదేవ నమస్కృతే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం ఆర్ఘ్యం దాస్యామి తే దేవి గృహణాసురపూజితే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి. సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహనాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారికి పంచామృతాలతో ఈ మంత్రంతో అభిషేకం చేయాలి. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహణ హరివల్లభే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఈ మంత్రంతో వస్త్రాన్ని సమర్పించండి. సురార్చితాంగ్రియుగళే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహణ భువనేశ్వరీ.
శ్రీవరలక్ష్మీదేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవీతం సమర్పించండి. తప్తహేమాకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహణత్వం శుభం కరి. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు ఈ మంత్రంతో అమ్మవారికి గంధాన్ని సమర్పించండి. కర్పూరాగరు కస్తూరి రోచనాధిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతాం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః గంధం విలేపయామి. ఇప్పుడు ఈ మంత్రంతో అక్షంతులు అమ్మవారికి సమర్పించండి. అక్షతాన్ ధవళాన్ దేవి శాలియాన్ తుండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతం గుహ్యతామబ్ధిపుత్రికే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు ఈ మంత్రంతో ఆభరణం సమర్పించండి. కేయూర కంకణే దివ్యే హరనూపురమేకలాః విభూషణాన్యమూల్యాని గృహణ ఋషి పూజితే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు ఈ మంత్రంతో పుష్పాన్ని సమర్పించండి. మల్లికాజాజి కుసుమై చంపకైర్వకులైస్తతా శతపత్రైశ్చ కల్హారై పూజయామి హరిప్రియే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః పుష్పై పూజయామి. ఇప్పుడు ఈ నామాలతో పసుపు కుంకుమలతో కానీ పుష్పములతో కానీ అమ్మవారికి పూజ చేయవలెను. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సుముఖ్యై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్టౌ పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తరశతనామ పూజాం కరిష్యే. శ్రీలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వాధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః.
ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మకంతిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేష్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఇతి శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామా పూజాం సమర్పయామి. ఇప్పుడు ఈ మంత్రంతో అమ్మవారికి ధూపం సమర్పించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశి గుహ్యతాం పుణ్యగంధిని శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు ఈ మంత్రంతో అమ్మవారికి అగరత్తులు చూపించండి. ఘృతాక్తావర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహణముదితో భవ శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి అని దీపం చూపవలెను. ఇప్పుడు అమ్మవారికి ఈ మంత్రంతో నైవేద్యాన్ని సమర్పించండి. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహణ హరివల్లభే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి. అమ్మవారికి నివేదన చేసిన తర్వాత కొంచెం నీటిని వదలవలెను. భోగే ఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పించండి.
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యమ్యహం దేవి గుహ్యతాం విష్ణువల్లభే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ఆనందమంగళనీరాజనం సందర్శయామి అని అమ్మవారికి నీరాజనం సమర్పించండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. మంత్రపుష్పాణి సమర్పయామి. పుష్పములు కానీ అక్షింతలు కానీ అమ్మవారి దగ్గర ఉంచవలను. తదుపరి అమ్మవారికి ఈ మంత్రంతో ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యతా శరణం నాస్తి త్వమేవా శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దనే. నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణువల్లభే. పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ప్రదక్షిణం సమర్పయామి. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు తోరగ్రంథి పూజ. ఓం కమలాయై నమః. ప్రథమగ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః. ద్వితీయగ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయగ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః. చతుర్థగ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మీ నమః. పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయై నమః. షష్టమగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యై నమః. అష్టమగ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః. నవమగ్రంథిం పూజయామి అని తోరగ్రంథికి పూజ చేయవలెను. ఈ మంత్రాన్ని పఠిస్తూ తోరమును చేతికి కట్టుకోవలెను. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే అని ఈ మంత్రంతో కట్టుకోవలను. తదుపరి వరలక్ష్మి వ్రత కథ. సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి ఇట్లనియే. మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిని చెప్పెదా వినుండు అని ఈ విధంగా చెబుతున్నాడు. కైలాస పర్వతమున వజ్రవైఢూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండియుండా పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం బొనర్చినా సర్వసౌభాగ్యంబులు పుత్రపౌత్రాదులం కలిగి సుఖంబుననుందురో అట్టి వ్రతం నా కానతీయవలయనన పరమేశ్వరుడు ఇట్లనియే. ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగంజేయం వరలక్ష్మీ వ్రతంబను ఒక వ్రతంబు కలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేడి శుక్రవారం నాడు చేయవలయననిన పార్వతీదేవి ఇట్లనియే. ఓ లోకారాధ్య, నీవానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు ఎట్లు చేయవలను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరించబడింది? ఈ వ్రత కథను వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతమును సవిస్తరముగా చెప్పెదా వినుము. మగధ దేశమున కుండినంబను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను
బంగారు గోడలు గల ఇండ్లతోనూ గూడి ఉండెను. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగా దలచి ప్రతిదినంబున ఉదయంబున మేల్కొని స్నానంబు చేసి పుష్పంబులచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు ననేక విధంబులైన ఉపచారములను చేసియు ఇంటి పనులను చేసుకొని మితముగా ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండా అమ్మహ పతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ అందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు ఇచ్చెదనని చెప్పింది. చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణా నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగినేనేని జనులు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులుగను అయ్యెదరు. నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషమున నీ పాదదర్శనము నాకు కలిగినదని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానమునొంద. చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి నాలుగు పక్కలా చూచి వరలక్ష్మీదేవిని గానక, ఓహో, మనము కలగంటిమని స్వప్న వృత్తాంతము భర్తకు, మామగారికి మొదలైన వాళ్లతో చెప్పగా, వారు ఆ స్వప్నము మిగుల ఉత్తమమైనదని, శ్రావణమాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం అవశ్యంబుగా చేయవలసిందని చెప్పిరి. చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలను శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చేడి శుక్రవారము వచ్చెను. అంతా చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఉదయముననే మేల్కొని స్నానాదులు చేసి చిత్రవస్త్రంబులను గట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమాయంబుచే నలికి మంటపం ఏర్పరిచి అందొక ఆసనంబు వైచి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచవల్లవంబుల చేత కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున పద్మాసనే పద్మకరీ సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అను శ్లోకముచే ధ్యానవాహనాది షోడశోపచార పూజలం చేసి 9 సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొనగా ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరి కాళ్లయందు గల్లు గల్లుమని ఒక శబ్దము కలిగెను. అంతా కాళ్లకు చూసుకొని గజ్జలు మొదలగు ఆభరణాలు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవని పరమానందంబు నొంది మరి ఒక ప్రదక్షిణంబు చేయగా హస్తములందు దగద్ధాగాయమానంబుగా మెరియుచుండ నవరత్న ఖచితంబులైన ఆభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేలా 3వ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహంబులెల్లా స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంతా నా స్త్రీలను తోడ్కొని గృహంబులకు పోవుటకు
వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లును ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షంతలచే పూజించి 12 కుడుములు వాయనదానమిచ్చి దక్షిణ తాంబూలములొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదంబునొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకొనియుండు వాహనములపై ఇండ్లకు బోవుచు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతటా స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షంబాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం సంపత్తులు కలిగిననే చారుమతీదేవి మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును ఈ వ్రతమును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములతోడగూడుకుని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లు నొనర్చిన సర్వ సౌభాగ్యంబులను కలిగి సుఖముగా నుందురు. ఈ కథను విన్నవారికిని చదువువారికిని వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. ఈ కథ విన్న తర్వాత వాయనదానము చేయవలను. వాయనదానము చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించండి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే ఇందిరా ప్రతిగృహ్ణతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకో భాభ్యాం ఇందిరాయై నమో నమః. శుభం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి.